హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాసెస్లో భాగంగా కోడింగ్ క్లాసెస్లో జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన గ్రంథాలు రచయితల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి డిఎస్సి పర్స్పెక్టివ్లో కనుక గమనిస్తే లాస్ట్ డిఎస్సికి సంబంధించి మనకి 12 మార్కులు పైగా ఈ టాపిక్ నుంచి వచ్చాయి. ప్రతి పేపర్కి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చింది. సో ఒక డిఎస్సికే కాకుండా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా గ్రూప్ 2 కానీ వేరే దేనికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి దీన్ని డిస్కస్ చేద్దాం ఈరోజు. జాగ్రత్తగా వినండి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి గ్రంథాలు రచయితలు. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్, నెల్సన్ మండేలా. ఓకే, మరి దీన్ని ఎలా నేర్చుకుందాం అంటే కోడింగ్ ద్వారా. చూడండి, నెల్సన్ మండేలా ఏం చేశాడంట, మండే ఎండల్లో కూడా లాంగ్ వాక్ చేశాడంట. మండే ఎండల్లో కూడా లాంగ్ వాక్ చేశాడు. దేనికోసం? ఫ్రీడమ్ కోసం. బాగా స్ట్రగుల్ అయ్యాడు, లైఫ్లో బాగా స్ట్రగుల్ అయ్యాడు, కానీ అనుకున్నది సాధించాడు. ఓకే, ఏం సాధించాడంటే తెల్ల జాతీయులు నల్ల జాతీయుల మీద వివక్ష చూపిస్తుంటే దాని నుంచి వాళ్ళని కాపాడి ఆ జాతికే పిత అయ్యాడు అనమాట. ఓకేనా, నెల్సన్ మండేలా ఆ జాతికే పిత అయ్యాడు. సో ఓకేనా, అతన్ని దక్షిణాఫ్రికా గాంధీ అంటారు కదా. సో ఆయన యొక్క గ్రంథాలు చాలా జాగ్రత్తగా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, మండే ఎండల్లో లాంగ్ వాక్ చేశాడు. ఎందుకు? ఫ్రీడమ్ కోసం. తన లైఫ్లో బాగా స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రగుల్ ఇన్ మై లైఫ్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, స్ట్రగుల్ ఇన్ మై లైఫ్, నెల్సన్ మండేలా. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడియాస్ అండ్ ఒపీనియన్స్. ఐడియాస్ అండ్ ఒపీనియన్స్, ది మీనింగ్ ఆఫ్ రిలేటివిటీ. ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ అండ్ ది మీనింగ్ ఆఫ్ రిలేటివిటీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? వై వార్. మరి ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఐన్స్టీన్ని ఒక మీటింగ్కి పిలిచారంట. ఓకేనా, పిలిస్తే అక్కడ ప్రసంగం ఇవ్వమని చెప్పి అడిగారంట. సో అప్పుడు ఏం చేశారంటే ఐన్స్టీన్, రిలేటివిటీ బాగుండాలంటే ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ చెప్పండి. ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ చెప్పాలి, కానీ వై వార్, యుద్ధాలు ఎందుకు అని అడిగాడంట ఆయన. ఓకేనా, రిలేషన్ బాగుండాలంటే ఐడియాస్ చెప్పండి లేదా ఒపీనియన్స్ చెప్పండి, కానీ యుద్ధాలు ఎందుకు అని అడిగాడంట ఆయన. ఓకేనా, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఒకటి, ది మీనింగ్ ఆఫ్ రిలేటివిటీ రెండోది, వై వార్. 3 గ్రంథాలు. ఓకేనా, ఇది ఐన్స్టీన్ గ్రంథాలని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ 3 ఇలా చెప్పే కొద్దీ అక్కడ వాళ్ళు ఏమయ్యారంట, స్టన్ అయ్యారని గుర్తుపెట్టుకోండి, ఐన్స్టీన్. ఓకేనా, ఆ ప్రసంగంలో అలా చెప్పేసరికి అందరూ స్టన్ అయ్యారని గుర్తుపెట్టుకోండి, ఐన్స్టీన్. ఓకేనా, నెక్స్ట్ మూన్ వాక్, మైకేల్ జాక్సన్. సో ఇది అందరికీ తెలిసిందే. మూన్ వాక్ అనగానే చాలా ఫేమస్ మైకేల్ జాక్సన్ గారు మనకి గుర్తుకు రావాలి. ఓకేనా, వరల్డ్లో ది బెస్ట్ డ్యాన్సర్ కదా అతను. కాబట్టి మూన్ వాక్ అనగానే మనకి మైకేల్ జాక్సన్ గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కాంఫ్, మై స్ట్రగల్. అడాల్ఫ్ హిట్లర్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లరు కాఫ్, తనకి దగ్గు వస్తే మాత్రం విలవిల్లాడిపోయాడు, బాగా స్ట్రగుల్ అయ్యాడు. ఓకే, ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ ఏం చేశాడంట, కాఫ్, తనకి దగ్గు వస్తే బాగా విలవిల్లాడిపోయాడు, బాగా స్ట్రగుల్ అయ్యి ఎంత స్ట్రగుల్ అయ్యాడంటే మై స్ట్రగుల్ అనే గ్రంథంలో తను ఎంత ఇబ్బంది పడ్డాడో రాశాడనమాట. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లరు తనకి దగ్గు వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేక చాలా స్ట్రగుల్ అయ్యాడట. ఆ స్ట్రగుల్ని మై స్ట్రగుల్ అనే గ్రంథంలో రాశాడంట. సో ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, వీఆర్ డిస్ప్లేస్డ్. ఎవరండి రచయిత? మలాలా యూసఫ్ జాయ్. ఓకే, ఈవిడికి ఏమైందంటే శాంతి బహుమతి వచ్చింది. ఓకే, నోబెల్ శాంతి బహుమతి పొందిన వారిలో మలాలా యూసఫ్ జాయ్ చాలా అతి చిన్న వయస్కురాలు అనమాట. ఓకే, ఇప్పుడు గ్రంథానికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, డిస్ప్లేస్డ్ అంటే ఏంటి? తరలించబడడం, స్థానభ్రంశం చెందడం, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం కదా. సో దాన్నే మనం కోడ్గా పెట్టుకోవచ్చు. ఓకేనా, మనం పిక్నిక్ ఏం చేస్తామండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాం. ఎందుకు? మనకి అలా వెళ్తేనే జాయ్గా అనిపిస్తుంది, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది కదా. సో అలా గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే డిస్ప్లేస్ అవుతామో, వేరే ప్లేస్కి వెళ్తామో మనకి చాలా జాయ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా ఈ కోడింగ్ ద్వారా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. ఫస్ట్ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్, నెల్సన్ మండేలా. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మండే ఎండల్లో కూడా లాంగ్ వాక్ చేశాడు, లైఫ్లో బాగా స్ట్రగుల్ అయ్యాడు,
చివరికి ఫ్రీడమ్ సాధించాడు. ఓకే, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్, నెల్సన్ మండేలా. నెక్స్ట్ వన్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్, ది మీనింగ్ ఆఫ్ రిలేటివిటీ, వై వార్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ని ఒక మీటింగ్కి పిలిస్తే ప్రసంగం ఇచ్చాడండి. ఏమని? రిలేషన్స్ బాగుండాలంటే ఐడియాస్ ఇవ్వాలి, ఒపీనియన్స్ ఇవ్వాలి, కానీ ఈ యుద్ధాలు ఎందుకు అన్నాడంట. వై వార్ అన్నాడంట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? స్టన్ అయ్యారు. ఐన్స్టీన్. ఓకే, నెక్స్ట్ వన్, మూన్ వాక్. మూన్ వాక్ అనగానే మనకి వరల్డ్లో ది బెస్ట్ డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ గుర్తుకు రావాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, మీన్ కాంఫ్, మై స్ట్రగల్, అడాల్ఫ్ హిట్లర్. ఓకే, ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లరు తనకి దగ్గొస్తే విలవిల్లాడిపోయాడంట, బాగా స్ట్రగుల్ అయ్యాడంట. ఆ స్ట్రగుల్ని ఒక గ్రంథ రూపంలో రాశాడు, మై స్ట్రగుల్ అని. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, వీఆర్ డిస్ప్లేస్డ్. మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా జాయ్గా ఫీల్ అవుతాం. చాలా కొత్త కొత్త ప్లేస్ని చూసినప్పుడు మనం జాయ్గా ఫీల్ అవుతాం. అలా గుర్తుపెట్టుకోవచ్చు. వీఆర్ డిస్ప్లేస్డ్, మలాలా యూసఫ్ జాయ్. ఓకేనా? ఇంకా మరిన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, 10th వన్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్. ఎవరండి? కార్ల్ మార్క్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? కమ్యూనిస్టులు, ఓకే, సిపిఎం పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారట? క్యాపిటల్, రాజధానికి వెళ్ళినా సరే కార్లలో వెళ్ళరట. వాళ్ళు కార్లలో వెళ్ళరు. ఎందుకంటే జనరల్గా మీరు గమనిస్తే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సాదాసీదా జీవనాన్ని గడుపుతారనమాట. సో దానికి రిలేటెడ్గా ఈ కోడ్ ఉంటుంది. కమ్యూనిస్టులు ఏం చేస్తారట? క్యాపిటల్కి, రాజధానికి వెళ్ళినా సరే వాళ్ళు కార్లలో తిరగరు. ఓకే, కార్లలో తిరగరు. కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గర మార్క్స్ కొట్టేస్తారు. ప్రజల దగ్గర ఏం కొట్టేస్తారు? మార్క్స్ కొట్టేస్తారు. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్. ఎవరండి? కార్ల్ మార్క్స్. నెక్స్ట్, వేకప్ ఇండియా, క్రిస్టియానిటీ, థాట్ పవర్, ఏ నేషన్ ఇండియా అండ్ ది ఎంపైర్. ఓకే, ఈ 4 గ్రంథాలు ఎవరంటే అనీబీ సెంట్. ఓకే, అనీబీ సెంట్ అనమాట. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఏ నేషన్ ఇండియా అండ్ ది ఎంపైర్ అనే ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది. ఓకే, ఏ నేషన్ ఇండియా అండ్ ది ఎంపైర్ అనే ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది. అని విసెంట్ గారు ఏం చేశారంటే ఈ సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళేసి అక్కడ రాజుగారితో ఒక మాట అన్నారనమాట. ఏమన్నారంటే, రాజుగారు మీరు క్రిస్టియానిటీ కనుక తీసుకున్నట్లయితే మీకు అమోఘమైన థాట్ పవర్ వస్తుంది, ఆలోచన శక్తి వస్తుంది. మీకు అమోఘమైన థాట్ పవర్ వస్తుంది. దాని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మొత్తం ఇండియాని మొత్తాన్ని మేల్కొల్పవచ్చు. వేకప్ ఇండియా. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూడండి, అనీబీ సెంట్ గారు ఏం చేశారంటే ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది. ఏంటది? ఏ నేషన్ ఇండియా అండ్ ది ఎంపైర్ అనే ఒక సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు క్రిస్టియానిటీ కనుక తీసుకున్నట్లయితే మీకు అమోఘమైన థాట్ పవర్ వస్తుంది, ఆలోచన శక్తి వస్తుంది. దాని ద్వారా మీరు ఇండియాని మేల్కొల్పవచ్చు. వేకప్ ఇండియాని వేకప్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకో. ఓకేనా? అనీబీ సెంట్. నెక్స్ట్, పాలిటిక్స్, ఎథిక్స్, డి అనిమా, ఎథేనియస్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? పాలిటిక్స్, ఎథిక్స్, డి అనిమా, ఎథేనియస్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఎవరండి రచయిత అంటే అరిస్టాటిల్ అనమాట. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ అరిస్టాటిల్ గారు మనకి ఏం చెప్తున్నారంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటండి? రాజ్యాంగంలో ఏముంటాయంట? పాలిటిక్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి అని ఎవరు చెప్పారు అని మా అరిస్టాటిల్ గారు చెప్పారు. ఓకేనా? నాకు రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో పాలిటిక్స్ ఉంటాయి, రాజకీయాల గురించి ఉంటుంది, ఎథిక్స్, విలువలు కూడా ఉంటాయని ఎవరు చెప్పారు అని మా అరిస్టాటిల్ గారు చెప్పారు. ఓకేనా? ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ అంటే ఎథేనియస్ కాన్స్టిట్యూషన్, తర్వాత పాలిటిక్స్ అంటే పాలిటిక్స్, ఎథిక్స్. నెక్స్ట్ అనిమా అరిస్టాటిల్ గారు అంటే ఇక్కడ అనిమా అనేది కూడా ఒక గ్రంథం అనమాట. ఓకే, అనిమా అంటే ఆన్ ది సోల్ అని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ది ఎమిలీ అండ్ సోషల్ కాంట్రాక్ట్. ఎవరు రచయిత అంటే రూసో. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, అందరికీ తెలిసిందే ఇది. ది ఎమిలీ గ్రంథకర్త ఎవరంటే రూసో అని చెప్పేస్తారు కదా. నెక్స్ట్, ఇక్కడ రూసోలో చూడండి ఏముందండి? సో ఉంది. సో ఫర్ ఏంటంటే సోషల్ కాంట్రాక్ట్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎమిలీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, హిందీలో ఇక్కడ ఎమిలీ ఉంది కదా, హిందీలో ఇమ్లీ అంటే ఏంటి? చింతకాయ కదా, చింతపండు. సో
రూసోకి చింతకాయ అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి, ఇమ్లీ. ఓకేనా, అలానే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సోషల్ కాంట్రాక్ట్, రూసో అనే పేరులోనే సో ఉంది కదా, సో ఫర్ సోషల్ కాంట్రాక్ట్. ఓకేనా, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి రివిజన్ చేద్దాం ఫాస్ట్గా. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాస్ క్యాపిటల్, కార్ల్ మార్క్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కమ్యూనిస్టులు క్యాపిటల్కి కూడా, రాజధానికి కూడా వాళ్ళు కార్లలో వెళ్ళరు, సాధారణంగా బస్సుల్లో వెళ్తారు. కాబట్టి ప్రజల దగ్గర వాళ్ళు మార్క్స్ కొట్టేస్తారు. ఓకే, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాస్ క్యాపిటల్, కార్ల్ మార్క్స్. నెక్స్ట్ వన్, వేకప్ ఇండియా, క్రిస్టియానిటీ, థాట్ పవర్, ఏ నేషన్ ఇండియా అండ్ ది ఎంపైర్, అని బిసెంట్ గారు ఏం చేశారంట, ఏ నేషన్ ఇండియా అండ్ ది ఎంపైర్ అనే పెద్ద సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారికి ఏం చెప్పారంటే, క్రిస్టియానిటీ మీరు తీసుకోండి, దాని ద్వారా మీకు అమోఘమైన థాట్ పవర్ పెరుగుతుంది, దాని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మొత్తం ఇండియాని వేకప్ చేయొచ్చు, మేల్కొల్పవచ్చు అనేసి చెప్తారు. ఎవరు, అని బిసెంట్ గారు. ఓకే, క్లోజ్. నెక్స్ట్ వన్, పాలిటిక్స్, ఎథిక్స్, డి అనిమా, ఎథేనియస్, కాన్స్టిట్యూషన్. ఓకే, అరిస్టాటిల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో పాలిటిక్స్ గురించి ఉంటుంది, ఎథిక్స్ గురించి ఉంటుంది అని ఎవరు చెప్పారంట, మా అరిస్టాటిల్ గారు చెప్పారు. ఓకే, రాజ్యాంగంలో ఏముంటుందండి, రాజకీయాల గురించి ఉంటుంది, అలాగే విలువల గురించి ఉంటుంది అని ఎవరు చెప్పారు, అరిస్టాటిల్ గారు చెప్పారు. నెక్స్ట్ వన్, ది ఎమిలీ సోషల్ కాంట్రాక్ట్, రూసో. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇమిలీ అంటే హిందీలో చింతపండు లేదా చింతకాయ. ఓకే, రూసో గారికి చింతకాయ అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి, లేదా చాలామందికి తెలిసిన గ్రంథం ఇది, ది ఎమిలీ అంటే రూసో అని. నెక్స్ట్ వన్, సోషల్ కాంట్రాక్ట్. రూసో గారి పేరులోనే సో ఉంది కదా, సో ఫర్ సోషల్ కాంట్రాక్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొన్ని గ్రంథాలు డిస్కస్ చేద్దాం కోడింగ్ ద్వారా. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మహాత్మా గాంధీ. ఇది చాలామందికి తెలిసిందే. సో ఓకే, అయితే ఈయన ఏం చేశాడంట, ట్రూత్తో ఎక్స్పెరిమెంట్స్ చేశాడంట. ఓకే, ట్రూత్తో ఏం చేశాడు, ఎక్స్పెరిమెంట్స్ చేశాడంట. ఓకే, ప్రయోగాలు చేశాడనమాట. ఎవరు, మహాత్మా గాంధీ. ఓకే, చాలామందికి తెలిసిందే. నెక్స్ట్ మై ట్రూత్, ఇందిరా గాంధీ. ఓకేనా, చిన్న డిఫరెన్స్ ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటే మహాత్మా గాంధీ, మై ట్రూత్ అంటే ఇందిరా గాంధీ. ఓకే, ఇలా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ట్రూత్తో ఎక్స్పెరిమెంట్స్ చేసిన అతను ఎవరంటే మహాత్మా గాంధీ, జస్ట్ మై ట్రూత్ అంటే ఇందిరా గాంధీ. ఓకే, నెక్స్ట్ మై రెమినిసెన్సెస్, రవీంద్రనాథ్ ఠాగూర్. అసలు మై రెమినిసెన్సెస్ అంటే ఏంటి, రెమినిసెన్సెస్ అంటే జ్ఞాపకాలు. మై రెమినిసెన్సెస్, నా జ్ఞాపకాలు. ఓకే, నా జ్ఞాపకాలు. గ్రంథ రచయిత ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, మై రెమినిసెన్సెస్ రవీంద్రనాథ్ ఠాగూర్, రవి అని చిన్న రైమింగ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రవి. ఓకే, మై రెమినిసెన్సెస్, నా జ్ఞాపకాలు, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ఏ వీసా, బిఆర్ అంబేద్కర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అంబేద్కర్ గారు ఏం చేశారంటే న్యాయవాద విద్యను చదవడానికి ఫారెన్ వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. సో అక్కడికి వెళ్దామంటే ఏం కావాలి, మరి వీసా కావాలి. ఓకే, ఆ వీసా కోసం ఆయన ఎంతలా వెయిట్ చేశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మొత్తం ఈ గ్రంథంలో రాయడం జరిగింది. వెయిటింగ్ ఫర్ ఏ వీసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ద గోల్డెన్ థ్రెషోల్డ్, సరోజినీ నాయుడు. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ద గోల్డెన్ థ్రెషోల్డ్, గోల్డ్ అంటే సరోజినికి చాలా ఇష్టం అంట. బంగారం అంటే లేడీస్కి జనరల్గా ఇష్టమే కదా. సో ఇక్కడ గోల్డ్ అంటే సరోజిని గారికి చాలా ఇష్టం అనమాట, అందుకే ద గోల్డెన్ థ్రెషోల్డ్ అని రాశారు గ్రంథం. ఓకే, నెక్స్ట్ వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్, భగత్ సింగ్. ఓకే, భగత్ సింగ్ చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ చూడండి, వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్ అంటే నాస్తికుడు, అంటే భగవంతుణ్ణి నమ్మనివాడు. ఓకే, ఎథిస్ట్ అంటే ఏంటి, భగవంతుణ్ణి నమ్మనివాడు. ఓకే, ఇక్కడ పేరులోనే ఉంది భగత్ అని కదా, పేరులోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇతను భగవంతుణ్ణి నమ్మట్లేదు. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ది ఫాలో ఆఫ్ స్పారో, సలీం అలీ. ఓకే, ఇక్కడ చూడండి, ద ఫాల్ ఆఫ్ స్పారో అంటే పిచ్చుక కదా, పిచ్చుక అంటే పక్షి కదా, పిచ్చుక ఏంటది, పక్షి. సో పక్షి, బర్డ్ కదా. సో బర్డ్స్ మ్యాన్ అని ఎవరిని అంటాం మనం, సలీం అలీని అంటాం కదా. సో అతను పక్షుల గురించి చాలా విశేష కృషి చేశారు కదా, కాబట్టి అతన్ని బర్డ్స్ మ్యాన్ అంటాం. సలీం అలీ గారిని ఏమంటారు మనం, బర్డ్స్ మ్యాన్ అంటాం కదా. సో ఇక్కడ స్పారో అనగానే పిచ్చుక గుర్తు రావాలి, పిచ్చుక అంటే మనకి ఏంటది, బర్డ్, కాబట్టి బర్డ్ మ్యాన్ గుర్తుకు రావాలి, సలీం అలీ. నెక్స్ట్ మై మ్యూజిక్ మై లైఫ్, పండిట్ రవిశంకర్. మై మ్యూజిక్
మై లైఫ్, పండిట్ రవిశంకర్. పండిట్ రవిశంకర్ గారు ఎవరు? ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో కాబట్టి అందుకే మై మ్యూజిక్ మై లైఫ్ అనే గ్రంథం రాశారు. ఓకే, పండిట్ రవిశంకర్ గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఫేమస్. సో అందుకే మై మ్యూజిక్ మై లైఫ్ అనే గ్రంథాన్ని రాశారు పండిట్ రవిశంకర్. ఆయన మ్యూజిక్లో పండితుడని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మై కంట్రీ మై లైఫ్ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్. మై కంట్రీ మై లైఫ్ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ ఎవరు? ఎల్కే అద్వానీ. ఎల్కే అద్వానీ. చూడండి ఇక్కడ ఇతను ఏం చెప్తున్నా అంటే, అద్వానీ గారు ఏం చెప్తున్నారంటే, మై కంట్రీ, నా కంట్రీని కనుక, నా దేశాన్ని కనుక మీరు అధ్వానంగా మారిస్తే మిమ్మల్ని నేను ప్రిజనర్స్గా మారుస్తాను అంటున్నా ఆయన. ఓకేనా. ఏంటంట ఇక్కడ చూడండి, మై కంట్రీ, నా దేశాన్ని కనుక మీరు అధ్వానంగా మారిస్తే, అధ్వానంగా మారిస్తే నేను మిమ్మల్ని ప్రిజనర్స్గా మారుస్తా. ప్రిజనర్స్ అంటే ఎవరండి? ఖైదీలు. ఓకేనా. నా దేశాన్ని మీరు అధ్వానంగా మారిస్తే మిమ్మల్ని నేను ఖైదీలుగా మారుస్తా అంటున్నాను. ఎవరు? ఎల్కే అద్వానీ. మై కంట్రీ మై లైఫ్ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్, ఎల్కే అద్వానీ. నెక్స్ట్ మై టైమ్స్ అండ్ ఆటోబయోగ్రఫీ, జేబీ కృపలాని. ఓకేనా. ఇక్కడ చూడండి, మై టైమ్స్ అండ్ ఆటోబయోగ్రఫీ, జేబీ కృపలాని. స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే జేబీ కృపలాని కదా. మరి ఈ గ్రంథాన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, చూడండి, మై టైమ్స్, అతని టైం బాగాలేనప్పుడు అతను దేవుడితో కోరుకున్నాడు ఏమని? దేవుడా, నా టైం బాగాలేదు, నువ్వే కృపను చూపించాలి నా మీద అని. ఓకే, దేవుడా నా టైం బాగాలేదు, మై టైమ్స్. ఓకే. అండ్ ఆటోబయోగ్రఫీ అనేది చాలా చోట్ల వస్తుంది కాబట్టి ఇక్కడ దీనికి కోడింగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మై టైమ్స్, దేవుడా నా టైం బాగాలేదు కాబట్టి నా మీద నువ్వు కృప చూపించు అని కోరుకున్నాడు దేవుడిని. ఓకేనా. జేబీ కృపలాని గారు. నెక్స్ట్ మై ఆటోబయోగ్రఫీ చార్లీ చాప్లిన్. చూడండి, ఎవరైనా ఆటోబయోగ్రఫీ వేటితో రాసుకుంటారు? పెన్నులతో రాసుకుంటారు కదా. సో ఈయన ఏంటంటే చాక్ పీసులతో రాసుకున్నాడు, చాప్లిన్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఏపీజే అబ్దుల్ కలాం. దీనికి ఎటువంటి కూడా అవసరం లేదు, ఎందుకంటే చాలా ఫేమస్ కదా ఇది. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ మనం మరికొన్ని గ్రంథాలని డిస్కస్ చేద్దాం కోడింగ్ ద్వారా. ఓకే, ఇక్కడ చూడండి 35 డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ టువార్డ్స్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. నెక్స్ట్ వన్, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. ఈ 4 గ్రంథాలు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన గ్రంథాలు అనమాట. ఓకే, జవహర్లాల్ నెహ్రూ రాసిన గ్రంథాలు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ చెప్తాను చూడండి. ఫస్ట్, జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన యొక్క కూతురికి లెటర్స్ రాసేవాళ్ళు అనమాట. ఓకే, లెటర్స్ రాసేవాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ డాటర్కి లెటర్స్ రాసేవాళ్ళు. ఆ ఓల్డ్ లెటర్స్లో, ఆ పాతకాలపు లెటర్స్లో ఏముండేదంటే అందులో గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గురించి ఉండేదన్నమాట. ఓకే, వరల్డ్ హిస్టరీ గురించి ఉండేది. ఆ వరల్డ్ హిస్టరీలో డిస్కవరీ ఆఫ్ ఇండియాని ఎలా డిస్కవర్ చేయాలి, ఓకే, ఫ్రీడమ్ దిశగా ఎలా నడిపించాలి అనేది ఆయన అందులో రాసేవాళ్ళు అనమాట. ఇంకొకసారి చూడండి, జవహర్లాల్ నెహ్రూ ఆయన కూతురికి లెటర్స్ రాసేవాళ్ళు అనమాట. ఆ లెటర్స్లో ఏమని రాశారంటే వరల్డ్ హిస్టరీ గురించి రాశారు, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ఆ వరల్డ్ హిస్టరీలో ఇండియాని ఎలా డిస్కవర్ చేయాలి, ఫ్రీడమ్ దిశగా ఎలా నడిపించాలి అనేసి ఆయన కూతురికి ఆయన లెటర్స్ రాయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, డిస్కవరీ ఆఫ్ ఇండియా, వరల్డ్ హిస్టరీ అంటే గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ టువార్డ్స్ ఫ్రీడమ్. తర్వాత లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, జవహర్లాల్ నెహ్రూ. ఈ చిన్న స్టోరీ ద్వారా ఈ 4 గ్రంథాలని గుర్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ 1979. న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ 1979. నేషనల్ ఇంటిగ్రేషన్ 1961. ఏబీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం చేసేవారంటే తన ఇంటిపై నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కేసి ఫారిన్ వెళ్ళిపోయేవాళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు. చిన్న ఫన్నీ కూడా అనమాట. ఓకే, ఇక్కడ ఫారిన్ పాలసీ అన్న పదం ఉంది కదా, ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది. సో వాజ్పేయి గారు ఏం చేశారంటే తన ఇంటిపై నుంచి డైరెక్ట్గా ఫ్లైట్
ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయారంట, ఫారిన్ వెళ్ళిపోవాలన్నమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం చేసేవారంటే ఆయన నేషనల్ పాలసీలు కాదు ఫారిన్ పాలసీలు తీసుకునేవారు అనమాట. ఓకే, నేషనల్ పాలసీలు నాకు వద్దు, నాకు ఫారిన్ పాలసీలు కావాలని ఆయన తీసుకునేవారు. ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ వన్ రిపబ్లికన్ ఎథిక్ రామ్నాథ్ కోవింద్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎథిక్స్. ఓకే, ఎథిక్స్ రాముడికి మంచి ఎథిక్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, రామ్నాథ్ కోవింద్ రిపబ్లికన్ ఎథిక్. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇక్కడ ఆల్రెడీ ఫ్రీడమ్ గురించి మనం ఒక గ్రంథం డిస్కస్ చేసాం. ఏంటంటే అది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెల్సన్ మండేలా. కానీ ఇక్కడ చూడండి ఇండియా విన్స్ ఫ్రీడమ్, భారతదేశం స్వాతంత్రాన్ని పొందుతుంది అంటున్నారు. ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం కదా. సో ఈయన పేరులో కూడా అదే ఉందన్నమాట. ఆజాదీ అన్న స్వాతంత్రమే. సో ఇలా లింక్ చేసుకోవచ్చు. అక్కడ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ కోసం లాంగ్ వాక్ చేసింది ఎవరు? నెల్సన్ మండేలా. ఎండలో బాగా లాంగ్ వాక్ చేశారని చెప్పాం కదా. సో ఇక్కడ ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఇండియా స్వాతంత్రాన్ని పొందుతుంది అని చెప్పింది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, లేదంటే ఇంకో కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఇండియా స్వాతంత్రం పొందాలంటే చదువులో బాగా రాణించాలి, ఓకే, విద్యలో బాగా రాణించాలి అని చెప్పడం జరిగింది. ఎవరు? ఫస్ట్ విద్యాశాఖ మంత్రి అన్నమాట. ఓకే, మన భారతదేశపు ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. సో అలా లింక్ చేసి మనం నేర్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రిపబ్లిక్ సింపోజియం ఎవరంటే ప్లాటో గారు అనమాట. ఓకే, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఇప్పుడు ఓన్లీ రిపబ్లిక్ అంటే ప్లాటో గారు గుర్తు రావాలి. రిపబ్లిక్తో పాటు ఎథిక్ కూడా ఉందంటే అప్పుడు మనకి రామ్నాథ్ కోవింద్ గారు గుర్తు రావాలి. రిపబ్లిక్ అంటే ప్లాటో, రిపబ్లికన్ ఎథిక్ అంటే రామ్నాథ్ కోవింద్. ఓకే, రాముడికి ఎథిక్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి సింపోజియం ప్లాటో గారు చాలా సింపుల్గా ఉంటారంట, హడావిడి చేయకుండా చాలా సింపుల్గా ఉంటారని గుర్తుపెట్టుకోవచ్చు. సింపోజియం. నెక్స్ట్ వన్ ఏంటి? రిపబ్లిక్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి, 100 పైగా గ్రంథాలు ఉన్నాయి. నేను రిఫర్ చేసిన బుక్లోనే 100 పైగా గ్రంథాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మన పార్ట్ 2లో మరిన్ని గ్రంథాలు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత నేర్పించడానికి ట్రై చేస్తాను. కాబట్టి పార్ట్ 2 కూడా వస్తుంది. అందరూ ఖచ్చితంగా చాలా బాగా నీట్గా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.